డైలీ ఊడిపోయే వెంట్రుకల్ని జుట్టు రాలిపోవడాన్ని చాలామంది డిఫరెన్స్ కనిపెట్టలేరండి. రోజు 80 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవడం అనేది నార్మల్ ఇష్యూ. తలస్నానం చేసినప్పుడు కొంత జుట్టు పోవడం నార్మల్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే అది జుట్టు మొత్తానికి పోతుందా, రోజు పోయే సహజంగా పోతున్నాయా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో మీరు ఈ కొంచెం జుట్టు తలస్నానం చేసినప్పుడు పోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు. అలా కాకుండా ఇంట్లో అంతా జుట్టు పడిపోతూ మీ హెయిర్ లైన్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి పైకి వెళ్ళిపోతూ మాడు భాగంలో పలచబడిపోతుంటే మటుకు జుట్టు పోతుంది కానీ మళ్ళీ రావట్లేదని ఐడెంటిఫై చేసి డాక్టర్ హెల్ప్ తీసుకుంటే మీకే ఎక్కువ లాస్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నేను నోటీస్ చేసింది ఏంటంటే అందరూ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఎప్పుడు 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత తీసుకుంటున్నారు. నేనేం చెప్తానంటే 3 నెలల తర్వాత తీసుకోండి, మీకు నష్టం తక్కువ రిజల్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో బెనిఫిట్ వైపు మీరే ఉంటారు. సో అలా చేయకండి. పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ ఉన్నాయండి ఏపీ తెలంగాణలోని అండ్ బెంగళూరు చెన్నైలో. ప్రతి బ్రాంచ్లో కూడా డెంటల్ హెయిర్కి సంబంధించిన పూర్తి స్థాయి స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. అందరూ కూడా ఫస్ట్ ట్రీట్మెంట్కి జంప్ అవ్వకుండా మీ సమస్య ఏంటో తెలుసుకుని దానికి పరిష్కార మార్గాలు చూపిస్తారు. డెంటల్లో కానీ హెయిర్లో కానీ మీకు నచ్చితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ స్పెషలిస్టులు చేస్తారు కాబట్టి బై డిఫాల్ట్ 80 to 90% సక్సెస్ రేట్ అనేది మేము అన్ని బ్రాంచెస్లో కూడా చూస్తున్నాం.